ఏంటో తెలుసు, నా శత్రువులు ఎదుట నా తల నొక్కబోతున్నాడు. దొరికామని వాళ్ళు అనుకుంటారు. కాదు, ఊహించని కార్యం నా దేవుడు నా కోసం చేయబోతున్నాడు. ఎవరు ఊహిస్తారండి? సముద్రం ఎక్కడన్నా చీరుతుందని ఎవరైనా ఊహిస్తారా? చెప్పండి, ఊహిస్తారా? చెప్పండి. మనం అక్కడ ఉన్నానండి, అయిపోయింది, తీసుకొచ్చాడు అని మనం అనుకోవచ్చేమో. కానీ ప్రార్థన పరుడు మోషే మాత్రం, నా దేవ నువ్వు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడవు. ఏ కార్యాలు చేయగలిగిన దేవుడవు? గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు. ఆయన నిలబడ్డాడు ఎక్కడ? రెండింటి మధ్య, రెండు పరిస్థితుల మధ్య నిలబడ్డాడు. హల్లెలూయా. ఒకటేమో జీవం లేనిది ముందుంది, ఒకటేమో జీవం కలిగింది ఉంది. ఏంటంట? ఒకటేమో జీవం లేని సముద్రము, ఇంకోటి ఏంటి? జీవం కలిగిన ప్రజలు. వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతున్న సమయంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. కనుక ఈ రోజు నేను చెప్తున్న మాట వినండి. శత్రువుల్ని నీ ఎదుట ఆయన ఏం చేస్తాడు? సిగ్గు పడేలా చేస్తాడు. ఈ రోజు మిమ్మల్ని ఎంతమంది అయితే తరుముతున్నారో తరమునేవండి. హల్లెలూయా. తరిమితే నీ శక్తి ఏంటో బయట చూపించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. తరిమితే నీ పవర్ ఏంటో చూపిస్తాడు దేవుడు. చెప్పండి, తరిమితే నీ పవర్ ఏంటో చూపిస్తాడు, నీ బలం ఏంటో చూపిస్తాడు, నీ మీద నా అభిషేకం ఏంటో చూపిస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్తారా? అయిపోతుందని ఎవడన్నా మనకు నిజం చెప్తున్నా కదా. ఈరోజు మా పొద్దున కూడా చెప్పాడు, మనం ఒక ప్రత్యేకంగా ఏం చేస్తాడు? దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. కనుక శత్రువులు ఎదుట నిన్ను ఏం చేయడు? సిగ్గుపడనివ్వని దేవుడు. శత్రువుల ముందు నేను ఏం చేస్తాడు? హెచ్చించే, ఆశీర్వదించే దేవుడు. నువ్వు అనుకోని కార్యాలు చేసే దేవుడు. ఎలాంటి కార్యాలు చేస్తాడట? మీరు ఎప్పుడన్నా అనుకోని కార్యాలు మీ జీవితంలో ఈ రోజు నుంచి జరుగునుగాక. హల్లెలూయా. మీ మనసులో ఒకటి రావచ్చు, అనుకునే జరగట్లేదు, కానీ నా మాట చెప్తున్నాను, రెండూ చేస్తాడు. అనుకున్నవి జరుగునుగాక, అనుకోనవి జరుగునుగాక. హల్లెలూయా. నేను అనుకుంటే చేస్తాడు. కొన్నిసార్లు మీరు అడిగినే ఇస్తాడు, అడగకుండా కూడా కొన్నింటి మీకు ఇస్తాడు. అవునా కదా? ఎంతమంది పొందుకున్నారు అలాగా? అరే నేను ఇది అడగలేదు కానీ నేను అనుకున్న మనసులో అంతే, అది వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ కార్యాలు మీరు అనుభవించాలి. హల్లెలూయా. సో దేవుడు ఏం కోరుకుంటాడు అంటే తన బిడ్డలను ఎప్పుడు ఒక ప్రత్యేకంగా చూడాలనుకుంటాడు దేవుడు. అది వాస్తవం అండి. నిన్ను ప్రత్యేకంగా చూడాలనుకుంటాడా? అందరితో కలిపి గుంపులో ఏదో చేసేయాలనుకుంటాడా? మరి ప్రత్యేకంగా చూడాలంటే ఆయన ప్రత్యేకమైన కార్యాలు జరగాలి. ఆమేన్. పాపం మా ఎవరంటే ఐగుప్తులకి షాక్. ఇదేంట్రా, సముద్రం వాళ్ళకి తెరవబడింది, మాకు వచ్చి ఏం చేస్తుంది? హల్లెలూయా. సముద్రం వీళ్ళకు ఒకలా ప్రవర్తిస్తుంది, ఇశ్రాయేల్ ప్రజలకేమో దారిని ఇస్తుంది. వాళ్ళని ఏం చేస్తుందంట? నువ్వు దేవునికి లోబడితే ప్రకృతి కూడా నీకు లోబడుతుంది. హల్లెలూయా. మొన్న నుంచి నా చెవు బాగా డిస్టర్బెన్స్ చేస్తుంది, వెళ్ళాలనుకుంటున్నాను హాస్పిటల్కి. బాగా ప్రేయర్ చేసేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది. ప్రభా దీన్ని న్యాచురల్ గానే హీల్ చేయగాక. నేను వెళ్ళను, నువ్వు చేయి. దేవుడు దయ వల్ల స్వస్థత కొన్నిటిని పట్టుబట్టి అడగాలి. హల్లెలూయా. అంటే ఇక్కడ నేను విశ్వాసం ఉపయోగిస్తున్నాను, విశ్వాసంతో పొందుకుంటాను, విశ్వాసంతో చేస్తాను. హల్లెలూయా. సో నువ్వు విశ్వాసంతో ఎప్పుడైతే ఒక ముందుగా అడిగేస్తావో దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా. ఒక ఎలా చేశాడంట? ఆరిన నేలకు చేశాడంట, గోడలుగా చేశాడంట. ఆరిన నేల, గోడ. చెప్పండి, ఆరిన నేల, గోడ. ఎలాంటి గోడ అంట? సిమెంట్ గోడలా? నీ కోసం అసలు నీళ్ళు ఎప్పుడు గోడల్లా ఉండవు, కానీ నీళ్ళను గోడల్లా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. నీటి గోడలు చూడాలి. మన వాళ్ళు దాన్ని బట్టే అద్దంలో ఏం పెట్టారు? వాటర్ పోసి అటుపక్కన ఇటుపక్కన పెట్టుకున్నారు. కానీ నిజం చెప్తున్నా, ఆ దేవుడు
సాధారణమైన నీటిని ఒక గోడలుగా మార్చగలిగిన దేవుడు. కనుక ఈ రోజు నీ కోసం దేవుడు గొప్ప కార్యాలు చేస్తారనే సంగతి నీ హృదయములో నాటుకొని పోవును గాక. మన హోలీ టెంపుల్ కి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు ఒక ప్రత్యేకమని మీరు గ్రహించుదుగాక. ఆమేన్. ఎంతమంది ప్రత్యేకంగా జీవించాలనుకుంటున్నారు? జీవించాలనుకుంటున్నాం కదా. మరి ప్రత్యేకంగా దేవుడు మీ పట్ల కార్యాలు చేస్తాడు. ఆమేన్. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం నేను చెప్తున్న మాట మీరు బాగా అర్థం చేసుకోనండి. సిచ్యువేషన్స్ బ్యాడ్ గా ఉన్నప్పుడు దేవుడి సహాయం నీకు అందుతుంది. మనుషుల సహాయం కాదు. ఎవరి సహాయం అందుతుంది? హల్లెలూయా. మనం ఎంతమందికి అద్భుతాలు పొందుకోవాలని ఉంది? అద్భుతకరంగా దేవుడు నన్ను దీవించాలి, అద్భుతకరంగా నన్ను దేవుడు బ్లెస్ చేయాలంటే నువ్వు అద్భుతాలు ఆశించాలి. చెప్పండి, ఏం చేయాలి? అద్భుతాలు ఏం చేయాలండి? ఆశించాలి. నువ్వు ఎప్పుడైతే అద్భుతాలు ఆశిస్తావో అద్భుతాలు చూస్తావు. ఆశించే వాళ్ళు చూస్తారు, చూసేవాళ్ళు చేస్తారు. కరిగా స్తోత్రం చెప్తారా? నీకేముండాలి? అద్భుతాలని ఆశించాలి. ఈరోజు చాలా మంది అద్భుతాలను ఆశించకపోవడం వల్లే వారు ఏమీ పొందుకోలేకపోతున్నారు. హల్లెలూయా. చెప్పండి, నేను అద్భుతం ఆశిస్తాను, దేవుడు చేస్తాడు, నేను చేస్తాను అంటే దేవుడు నీ ద్వారా చేయిస్తాడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. శత్రువులు ఎదుట నేను సిగ్గుపరచకుండా ఉండాలంటే దేవుడు కార్యాలు జరిగిస్తాడు కూడా. ఆపేద్దాం అనుకున్నారు ఎవరిని? దేవుని దర్శనాన్ని, దేవుని పిలుపుని. హల్లెలూయా. సో దేవుని మాటకు, దేవుని యొక్క దర్శనాన్ని ఆపివేయాలని వీళ్ళు ప్రయత్నం చేశారు. కానీ దేవుడు అద్భుతం చేసి మరి తన ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్. నిన్ను వాడుకోవాలనుకుంటున్న దేవుడు నీకు అద్భుతం చేసి మరి బయటికి తీసుకొస్తాడు. గుర్తుపెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో శత్రువుని ఎదుట ఆయన ఏం చేస్తాడంటే మనం దీవిస్తాడు. యోసేపు నిమిత్తం మనం ఆలోచన చేస్తే ఒక మాట, యోసేపు ఫస్ట్ ఎవరి చేతిలో పడ్డాడు? అన్నదమ్ముల చేతిలో పడ్డాడు. అన్నదమ్ముల నుంచి ఎవరికి అప్పగించబడ్డాడు? ఐగుప్తుడి ఇంట్లో పడ్డాడు. ఐగుప్తుడి ఇంట్లో ఎవరికి అప్పగించాడు దేవుడు? ఎవరికి అప్పగించాడు? యోసేపుకు అప్పగించాడు. ఇంట్లో బానిసగా ఉన్న వ్యక్తికి ఏమొచ్చింది? అధికారం వచ్చింది. తర్వాత ఆయన పాపం అక్కడ ఏదో కొంచెం ఎదిగాడు, ఫలిస్తున్నాడు. ఇంట్లోకి వెళ్తే దీవెన ఉంటుంది, పొలంలోకి వెళ్తే దీవెన ఉంటుంది. ఎక్కడ చేసినా ఆయన ఏం చేయబడుతున్నాడు? దీవించబడుతున్నాడు. సో అద్భుతకరంగా వాళ్ళ తోటి పక్కన ఉన్న బానిసల్లో కన్నా ఈయన బాగా ఏం చేయబడుతున్నాడు? దీవించబడుతున్నాడు. తర్వాత ఆ యొక్క స్త్రీ ఏం చేసిందంట? అతని పైన నింద మోపి అతను ఏం చేసింది? జైల్లోకి వేసేసింది. జైల్లో వేసినప్పుడు మళ్ళా జైలు యొక్క తాళం చెవులు కూడా ఎవరి చేతికి వచ్చాయి? గట్టిగా స్తోత్రం చెప్తాను. నువ్వు ఎక్కడైతే వేయబడ్డావో దాని మీద అధికారం పొందుకోబోతున్నావు. అర్థమైందన్న స్తోత్రం చెప్తాను. అప్పులో పడ్డావా? నువ్వు అప్పించేవాడిగా మారబోతున్నావు. ఆమేన్. అనారోగ్యంగా నేను పడ్డావా? ఆ అనారోగ్యాన్ని నువ్వు బాగు చేయడానికి దేవుడు నిన్ను వాడుకొనును గాక. హల్లెలూయా. చెరసాల్లో వేయబడ్డాడు. ఏదో ఒక దొంగగా, ఒక ఖైదీగా, ఏదోలా ఉండాల్సినోడు ఆ చెరసాల అంతటి పైన నాయకుడిగా మార్చబడ్డాడు. ఇంకో మాట చెప్పండి, ఎవరికన్నా ఖైదీలకి తాళాలు ఇస్తారండి? ఆయన మొత్తం అంతటి పైన ఏం చేశాడో తెలుసా? యోసేపుకి మొత్తం చేతులు ఇచ్చేసాడట, తాళం చేతులు ఇచ్చేసాడట. అందుకనే ఆ యోసేపు ఏం చేశాడంటే అంతా చెక్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఎవరు కనబడ్డారంట? ఇద్దరు ఖైదీలు కనబడ్డారు. ఎవరు? పానదాయకుడు, భక్షకరుడు. పానదాయకుడికి దర్శనం చెప్తాడు, భక్షకరుడికి దర్శనం చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనంతా ఈ రోజు గుర్తుపెట్టు, ఈ రోజు ఒక మాట మనం పలుకుతాం, నన్ను ఎక్కడైతే పడేశాడో దాని మీద అధికారంగా నన్ను చేయబోతున్నాడు. హల్లెలూయా.
నాకు దాని మీద అధికారం వచ్చును గాక, రోగం పైన అధికారం వచ్చును గాక. హల్లెలూయా. చూడండి, బానిసగా వేస్తే మళ్ళా పొందుకుంటున్నాడు. ఏంటిది? బలం పొందుకుంటున్నాడు. జైల్లో వేస్తే జైలు పైన అధికారం పొందుకుంటున్నాడు. హల్లెలూయా. రాజు దగ్గర వస్తే రాజు మీద అధికారం పొందుకున్నాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పారా? రాజు కూడా ఏమన్నా తెలుసా? నీ మాట లేకుండా మేమేమి అంటే దాని మీద అందరి మీద ఏమొచ్చింది? గట్టిగా చెప్పలు దేవుడు నామమున మహిమపరుస్తున్నాడు. సో దేవుడు తన యొక్క ఎన్నుకున్న బిడ్డని ఒక ప్రత్యేకమైన కోణంలో దీవిస్తాడు. శత్రువులు ఎదుట ఎప్పుడూ సిగ్గుపరచనివ్వడు. యోసేపు అనుకుని ఉండొచ్చు, ఇదేంటి ఇలా అయిపోయింది నా జీవితం అని బాధపడి ఉండొచ్చు, కానీ ఆరంభం అర్థం కాలే, కానీ ముగింపులో మాత్రం అర్థం చేసుకున్నాడు. ఏమని అర్థం చేసుకున్నాడు తెలుసా? ఏమని అర్థం చేసుకున్నాడు? హల్లెలూయా. ఏమని అర్థం చేసుకున్నాడు? ముగింపులో బాధపడ్డాడు. మరి ఆరంభంలో ఏమయ్యాడు? బాధపడ్డాడు. కానీ ముగింపు వచ్చేసరికి నా దేవా నువ్వు ఇక్కడ పంపించకపోతే మా ఫ్యామిలీ అంతా చచ్చేవాళ్ళు. అవునా కదా? గట్టిగా స్తోత్రం చెప్తారా? ఒకవేళ యోసేపు ఇక్కడ లేకపోతే ఐగుప్తులో రాజు ఏంటిది? అజ్ఞానంగా పరిపాలిస్తాడు. అజ్ఞానంగా పరిపాలిస్తే మా దేశానికే కావాలి ఫుడ్, మీ దేశానికి నేను ఎందుకు ఇవ్వాలనుకుంటాడు. అప్పుడు ఏమైతే ఫుడ్ వస్తుందా? సో దేవుడు ఆరంభంలో నిన్ను నలుపుతున్నాడంటే ముగింపులో నేను దీవించబోతున్నాడని అర్థం చేసుకో. ఆరంభంలో నిన్ను బాధ పెడుతున్నాడంటే ముగింపులో మహానందంతో ముగించుదువు గాక. హల్లెలూయా. కనుక ఈరోజు ఎంతమందికి వాక్యం అర్థమైంది? మొదటిది ఏంటంటే నీ కోసము దేవుడు ఊహించని అద్భుతం చేస్తాడు. ఆమేన్. ఎలాంటి పరిస్థితుల్లో? వెనక నొయ్యి ముందుకోయి. హల్లెలూయా. ఏంటన్నా మా పరిస్థితి ఏమి అర్థం కావట్లేదు అంటే ఆ టైంలోనే నీకు మిరాకిల్ టైం కాబట్టి నువ్వు మోషేలా ప్రార్థించి కార్యం చూచుదువుగాక. హల్లెలూయా. నేను మోషేలా ప్రార్థన చేయాలి. ఆ సమయంలో గ్రేట్ థింగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయదు గాక. మన సంఘంలో ఒక అద్భుతమైన కార్యాలు మనం ఏం చేయాలంటే దాన్ని ఏమంటారు తెలుగులో? ఆస్వాదించాలా? ఆశించాలా? హల్లెలూయా. ఎక్స్పెక్ట్ చేయాలి. చెప్పండి, నేను గ్రేట్ థింగ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తాను. పడిపోయినా, శత్రువు తరుముతున్నా, బానిసగా బ్రతికినా నేను గొప్ప కార్యాలు దేవుడి చేతిలో చూస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అర్థమైందా? మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి. ఎందుకు దేవుడు కృంగదీయడానికి కాదు ఎన్నుకున్నాడు. దేవుడు నిజం చెప్తున్నా, మనల్ని కృంగదీయడానికి, బాధ పెట్టడానికి మనమే దొరికాము. దేవుడికి అక్కడ చూసి చెప్పండి, నేను కృంగదీయడానికి మన వాళ్ళు ఎలా ఫిక్స్ అయ్యారంటే మనల్ని కృంగదీయడానికి పిలిచాడని అనుకోవట్లేదు. శిష్యులకి దేవుడు ఏమని ఇచ్చాడు? వెళ్ళండి, రోగముల పైన మీకు అధికారం దయచేయబోతున్నాను, దయ్యముల పైన మీకు అధికారం దయచేయబోతున్నాను. శిష్యులకు అందరికీ అన్నాడా? కొంతమందికి అన్నాడా? చెప్పండి, అందరికీ అన్నాడా? కొంతమందికి అన్నాడా? ఏ బాబు, నేను మనమే లోకం నుంచి బయటకు వచ్చాము అంటే ప్రత్యేకంగా నిన్ను ఎన్నుకున్నాను, నన్ను ఎన్నుకున్నాను. నువ్వు శిష్యుడిగా మారితే, నేను శిష్యుడిగా మారితే ఆ కార్యాలు మన జీవితంలో చూస్తాము. హల్లెలూయా. సో దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలనుకుంటాడు, కానీ బలహీనమైన స్థితిలో నిన్ను చూడాలని అనుకోవడం లేదు. నువ్వు అనుకోకు, నేను ఇంతే, నా బ్రతుకు ఇంతే, నేను ఎక్కడ వేసిన వాళ్ళు అలాగే ఉండాలి, ఇలాగే బ్రతకాలి, జీవితాంతం ఇదే బ్రతుకు, జీవితాంతం ఇలాగే అయిపోతాను, పక్కన వాళ్ళకి అయితే కానీ నాకు మాత్రం అసలు కానే కావు అని ఎప్పుడు అనుకోకు. చెప్తున్నాను, లేట్ అయిందంటే గుర్తుపెట్టుకోండి, అన్నాన్ని గుర్తు చేసుకోండి. లేట్ అయితే ఏం చేస్తాడు దేవుడు? అందరికంటే మించిన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. కలిగే సోదరులు లేటెస్ట్ గా కార్యం జరిగిస్తుంది. ఆమేన్. సో అంటే దేవుడి యొక్క ప్రణాళికలో నువ్వు లేవు అనే మాట నువ్వు ఎప్పుడు అనుకోకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా పిల్లలు నిన్ను మాట చెప్తాను, గుర్తుపెట్టుకో, బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నిన్ను ప్రత్యేకంగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నప్పుడు నువ్వు ప్రత్యేకంగా జీవించుగాక. నేను ప్రత్యేకంగా జీవించాను.
హల్లెలూయా. అందరూ అరగంట ప్రార్థన చేస్తే నువ్వు 5 నిమిషాలు చేయాలా? ఎంత చేయాలండి చెప్పండి అక్క. అశ్వినక్కరేనా రాజు గారు పక్కన? హల్లెలూయా. అందరూ 5 నిమిషాలు చేస్తే మనం ఎంత చేయాలి? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు చేసేది. నువ్వు ప్రత్యేకంగా ఉండాలంటే 2 గంటలు చేయదు కాక. నువ్వు ఇంకా ప్రత్యేకంగా ఉండాలంటే 4 గంటలు కూర్చో, ఇంకా ప్రత్యేకంగా కనబడదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవదూతలా కనబడదు కాక. హల్లెలూయా. సముద్రానికి మోషే ఎవరు అనేది అర్థమయ్యింది. ఆమేన్. మోషే ఎప్పుడైతే కర్ర చాపాడో ఆ సముద్రం అంతా 2 పాయలుగా చీలిపోయింది. నువ్వు దేవుడితో కలుపుతూ ఉంటే నువ్వంటో ఏంటో రోగానికి అర్థమవుతుంది, సముద్రానికి అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుడు నీ ద్వారా చూడండి, సముద్రపు యొక్క తలుపులు తెరిస్తే నువ్వు ప్రార్థిస్తే పరలోకపు తలుపు తెరుస్తాడా తెరవడా? తెరుస్తాడు. ప్రార్థన పనులకి తాళాలు ఇచ్చేసాడు ఆయన. ఏమిచ్చాడు? తాళాలు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రార్థన అనే తాళపు చెవిని ఉపయోగించుకుంటున్నావు కాక. ఆమేన్. హల్లెలూయా. ఎస్. ఈరోజు ఒక్కొక్క మాట చెప్పి మళ్ళీ మనం ముందుకు వెళ్దాం. నా శత్రువులు ఎదుట దేవుడు నన్ను సిగ్గుపరచనివ్వడు. కావాలంటే ఎవడు ఊహించని కార్యం కూడా దేవుడు చేస్తాడు. చెప్పండి. అవసరం వస్తే భూమిని, ఆకాశాన్ని, ఏంటంటే సముద్రాన్ని ఏదైనా తారుమారు చేస్తాడు. హల్లెలూయా. యెహోషువ నిమిత్తం సూర్య చంద్ర నక్షత్రాన్ని తారుమారు చేశాడు, టైంని తారుమారు చేశాడు. ఈరోజు నీ కోసం నా కోసం దేవుడు అలా చెయ్యగలడు అని నువ్వు విశ్వసించుదుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి ఆయనకి ఏంటంటే వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపి, అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు మంచి విందు ప్రాధాన్యతకు తీసుకుని పొందని చెప్పగా వారు తీసుకుని పోయేది. ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్ష రసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వారు మొదట మంచి ద్రాక్ష రసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసం ఉంచుకుని ఉన్నావు అని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యుడు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. గట్టిగా స్తోత్రం చెప్పారా? హల్లెలూయా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వివాహానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏమైపోయిందంటే ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే పెళ్లికి వచ్చిన వాళ్ళకి చెప్తామా, లేకపోతే మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఏదన్నా అయిపోతే గెస్ట్కి వచ్చి ద్రాక్షరసం అయిపోయింది అని చెప్తాం అందరికి. ప్రైజ్ లార్డ్. కాకపోతే ఇక్కడ చెప్పారు, గట్టిగా స్తోత్రం చెప్తారా? యేసు యొక్క తల్లంట ఆ యొక్క బిందు వాళ్ళకి, ఎవరైతే వివాహం జరుగుతుందో వాళ్ళకి ఏంటంట బంధువు అంట. సో బంధువు కాబట్టి ఆ తల్లి గారికి సమాచారం తెలిసింది. ఏమని తెలిసింది? ద్రాక్ష రసము అయిపోయింది. తల్లి ఆ సమాచారం తీసుకొచ్చి ఎవరి దగ్గర తీసుకొచ్చింది? అదే స్తోత్రం చెప్పారా?
నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఎలా ఉన్నావో, నీకు ఏ అక్కర ఉందో, ఏ అవసరం ఉందో ప్రభు చెంతకు తీసుకొచ్చుకోగాక. అది ఏదైనప్పటికీ. హల్లెలూయా. ద్రాక్ష రసం అయిపోయిన సంగతి ఎవరి దగ్గర తీసుకొచ్చారు? యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. చూడండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని నువ్వు దేవుని ముందు పెట్టాలి. ఆమేన్. నేను ఈ స్థితిలో ఉన్నాను నాయన, ఇలా ఉంది నా కుటుంబం, ఇలా ఉంది నా పరిస్థితి, ఇలా ఉంది. ఇక్కడ అమౌంట్ చూడండి, అమౌంట్ ద్రాక్షరసం అయిపోతే చెప్పిన వాళ్ళు అమౌంట్ అయిపోతే చెప్పాలి, ప్రభు నా పర్సు ఖాళీ అయింది ప్రభు, చెప్పండి నా అకౌంట్ నిల్లు ఉంది ప్రభు. హల్లెలూయా. నా యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ప్రభు. ఏదైనా సరే నీ ప్రభువుకు నువ్వు చెప్పుకుందువు గాక. ఆయన దగ్గరికి తీసుకుని రావాలి. చెప్పండి, ఆయన దగ్గరికి. అందుకని ఆయన ఏమన్నాడు? అడుగుడి, వెతుకుడి, తట్టుడి, నాకు మొరపెట్టము. ఎన్ని ఇచ్చాడు అంటే ఏమన్నాడు? తీసుకుని రా. చెప్పండి, ఏం రాదు. అది మనసులో పెట్టుకుని ప్రభు యొక్కకు వచ్చి ఆమె తల్లి ఎంత సింపుల్. అయిపోతే తెప్పించుకోండి అని చెప్పాలి కదా. ఎవరికో కలిగి తెప్పించుకొని పక్కన ఊరిలో దొరుకుతుందో, పక్క ఊరిలో దొరుకుతుందో, లేకపోతే ఇంకెవరైనా దొరుకుతుందేమో, డబ్బులు ఇచ్చి ఏదైనా చేయాలి. లేకపోతే యేసు ప్రభుని ఏమని చెప్పాలి? కొంచెం ఏదైనా డబ్బులు ఉంటే సాయం చేయండి. ఏం చేయాలి? మేము ద్రాక్షరసం తెచ్చుకుంటామని అనాలి. కానీ ఈవిడేమంటుంది? డబ్బులు అడిగిందా? బాబు యేసు బాబు నువ్వు కొంచెం డబ్బులు ఇవ్వనైనా, మరి మన బంధువులకి ఏమైపోయింది? ద్రాక్ష రసం అయిపోయింది, మనం వెళ్ళి తెచ్చుకుందామని అని చెప్పిందా? అడిగింది. ద్రాక్ష రసం అయిపోయిందంట అని అన్నది, అంతే. ద్రాక్ష రసము అయిపోయిందని చెప్పింది తప్ప ఇంకొక మాట ఏమైనా మాట్లాడింది అక్కడ? ఏం మాట్లాడు? ద్రాక్ష రసం అయిపోయిందంట. డబ్బులు ఇవ్వని అడిగిందా? అడగలేదు. ఇంకో నువ్వు ఏం చేయాలంటే నీ అక్కర దేవుడు చెప్పు, ఆయన ఎలా తెలుస్తాడో నీకు అనవసరం. గట్టిగా సొంతం చెప్పదు. నీ అక్కర ఆయనకు తెలియపరచుదువు గాక. ఆమేన్. సో నీ అక్కర్లన్నీ ఆయన ఎదురుకు తీసుకురావాలని చెప్పాలి. తీసుకురాకపోతే యేసయ్య అక్కడ ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తాడా? చెప్పండి. ఈమె తీసుకొచ్చింది. ఎలా తీసుకొచ్చిందో తెలుసా? అప్పుడు అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడు? నా సమయం ఇంకను రాలేదు. సమయం ఇంకా రాలేదు కాబట్టి ఈమె ఏం చేసింది? సర్లేరా పదండి వెళ్ళిపోదాం అనుకున్నదా? అనుకోలేదు. ఇంకా అక్కడ నిలబడి ఆయన మీతో ఏం చెప్తే అది చేయన్నాడు. గట్టిగా సోదరం చెప్తారా? వదిలిపెట్టలేదు. చెప్పండి, వదిలిపెట్టలేదు. సమయం రాలేదని చెప్పి వదిలిపెట్టలేదు. చెప్పండి, సమయం రాలేదని చెప్పి వదిలిపెట్టలేదు. సో ఆ యొక్క పరిచారకులు ఏం చేశారు? ఈమె ఏమన్నది? ఆయన మీతో చెప్పున్నది శివుడి. వీళ్ళు కూడా ఏం చేశారు? ఆయన ఏం చెప్పాడు? ప్రభు మీరు వెళ్ళి ఆ రాతి బాణం దేంతో నింపండి, నీటితో నింపండి అంటే అందరూ పోయి ఏం చేస్తున్నారు? 6 రాతి బాణం ఏం చేశారు? నీటితో. ద్రాక్ష రసం ఉందా? చక్కెర ఉందా? ఏమన్నా కంచారా? విసిగారా? లేదు, ఏమీ చేయలేదు. కానీ ఆ 6 రాతి బాణం మాత్రం దేంతో నింపారట? నీటితో నింపారట. ఆయన ఏం చెప్పాడు? ఈయన వీళ్ళు మరో మాట లేకుండా చేశారు. గట్టిగా స్తోత్రం చెప్తామా? అంటే మనం ఇది నేర్చుకోవాలి. ప్రభు ఏం చెప్పి అది చేయడానికి నేను సిద్ధముగా ఉండగాక. వాళ్ళకి డౌట్ రావాలి. మరి ఎందుకు డౌట్ రాలేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ఆయన చెప్పారు. ఆమె ఏమన్నదంటే ఆయన ఏం చెప్తా చేయండి అయ్యా అని ఆమె వెళ్ళిపోయింది. ఎవరు? యేసు యొక్క తల్లి. యేసు తల్లి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కర అవసరత దేవునికి తెలియపరచాలి. నీకున్న స్థితిని ఎవరికి తెలియపరచాలి? రెండోది ఏంటంటే ఆయన ఏం చెప్తా చేయాలి. చెప్పండి, అదే నేర్చుకో. చెప్పింది తర్వాత ఆయన ఏం చెప్తా చేద్దాం. గట్టిగా స్తోత్రం చెప్తారా? అలా మనం ఉండాలి. అలా వీళ్ళు కూడా అంతే. ఆమె చెప్పింది కాబట్టి ఆమె చెప్పేసి వెళ్ళిపోయింది కదా, ఆయన ఏం చెప్తా చేయమన్నది అంతే. మనకి ఎందుకు అంత సంగతి అని చెప్పి ఆ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? నీళ్లు పోస్తారు. ఆ నీళ్లు పోసిన తర్వాత ఆ నీటిని ముంచుకుని తీసుకుని వెళ్ళినప్పుడు విందు పదార్థాలు ఎలా మారిందంట? చక్కటి ద్రాక్ష రసంగా మారిపోయిందంట. గట్టిగా సోదరం చెప్తారా? చెప్పింది చేస్తే అద్భుతం జరుగుతుంది. చెప్పండి, చెప్పింది చేస్తే ఏం జరుగుతుంది? నువ్వు చెప్పింది చేయదువుగాక. చెప్పింది చేయకుండా నువ్వు మిరాకిల్ డోంట్ ఎక్స్పెక్ట్. మిరాకిల్ ఆల్వేస్ కనెక్ట్ విత్ గాడ్స్ వర్డ్. దేవుడి యొక్క వాక్యముతో ముడిపడి ఉంది.
నువ్వు కంటిని ఏం చేసుకోవాలి? కనుక్కోవాలి. ఎవరు తీసుకెళ్తారు ఏంటని కాదు, వెళ్ళిపోయి ఎలా వాళ్ళు మొత్తం వెళ్ళిపోయి కడిగేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కళ్ళు తెరవబడ్డాయి. మిరాకిల్ జరిగిందా లేదా? చెప్పింది చేస్తే అద్భుతం జరుగుతుంది. ఇంకొకటి కాదు, చెప్పిందే చేయుగాక. హల్లెలూయా. నేను ఇంకో మాట ఇక్కడ బాగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువు పెళ్లికి వెళ్ళారు, బాగానే ఉంది. ద్రాక్ష రసం అయిపోయింది, బాగానే ఉంది. ఓకే, ఇక్కడ ఇంకో మాట అర్థం చేసుకోండి. వాళ్ళు ద్రాక్ష రసము 6 రాతి బాణల నిండా పెట్టారంటే వాళ్ళు ఉన్న వల్ల కాదా? ఉన్నవాళ్ళు అంటారా? చాలా అయిపోయిందంటే ఎంతమంది ప్రజలు వచ్చి ఉండొచ్చు? చాలా మందికి చెప్పున్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు యేసు ప్రభు ఆ సూచక్రియ చేసేటప్పుడు వీళ్ళకి అయిపోయింది కదా, అయిపోతే పంపించేది కదా. ఏదో పప్పు సాంబారో లేకపోతే ఇంకోటి ఏదో పెట్టేసి వాళ్ళు ఏం చేయాలి, అక్కడి నుంచి పంపించేది కదా. యేసు ప్రభు కూడా సలహా ఇవ్వచ్చు కదా. ఏది అయిపోయింది, ఏదో అయిపోయింది, రాశిరసం పోనీలే అయిపోయింది అనుకుంటారు. వచ్చారు, తాగారు, వచ్చిన వాళ్ళు 2-3 గ్లాసులు 4-5 గ్లాసులు ఎక్కువ తాగుంటాడు, వెళ్ళిపోయారు అని చెప్పి యేసు ప్రభు ఆ మాట చెప్పొచ్చు కదా, చెప్పలేదు. పైగా ఇంకోటి ఏంటంటే వాళ్ళు ధనవంతులు కదా, దేవుడు వాళ్ళకి ఎందుకు చేయాలి సూచక్రియ? చెప్పండి, అవునా కదా? ధనవంతులకు సూచక్రియ చెయ్యాలా వద్దా? అరే ఎక్కడ లేని వాళ్ళకి పాపం చేస్తే బాగుంటది, కానీ దేవుడు ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళకి చేస్తాడు అంటాడు, అవునా కదా? బాగా అర్థం చేసుకోండి. ఈ వివాహం ఘనంగా విందు ప్రధాని వచ్చాడంటే, అంటే పెద్ద ఆఫీసర్స్ ని పిలిచారంటే అది మామూలు విందు అయి ఉంటుందా? అర్థం చేసుకోండి. అమ్మ అందరూ బాగా విన్నారు, గట్టిగా సోదరులు చెప్పండి. వాక్యం అర్థమవుతుంది కదా. విందు ప్రధానిని పిలిచాడంటే ఆ విందు చాలా శ్రేష్టకరంగా జరుగుతుంది. బాగా ఏమన్నట్టు సౌండ్ పార్టీ అని మనకు అర్థమవుతుంది. మరి సౌండ్ పార్టీ వారికి మిరాకిల్ అవసరమా? అవునా? ఆయన ఏదో అన్నాడు, యేసు ప్రభు తల్లి ఏమన్నది అంటే, యేసయ్యకి చెప్పండి, ఆయన ఏం చెప్పారు చేయండి అంటే, ఆయన వచ్చేసి యేసయ్య మాకు ఏమైపోయింది. నాకు ఈ రోజు ఇక్కడ ఈ విషయం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు చెప్పాడు, ఆయన యుద్ధకు వస్తే ధనవంతుడా, పేదవాడా, దరిద్రుడా, ఇంకొకట అని చూడడు, వచ్చిన వాడు ప్రార్థన ఆలకిస్తాడు. గట్టిగా సోదరం చెప్పారా? అంతేనా కదా? ఇప్పుడు ప్రభు ఏం చెప్పాలి? అరే ఎందుకు ఆల్రెడీ పెట్టావు కదా రాజుబాబు, ఇంకెందుకు పేరు నీకు? అవునా కదా? ఆలోచన ఏంటమ్మా అలా చూస్తారు, ఏంటంటే హల్లెలూయా. అర్థమవుతుందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. సాధారణంగా మనం ఉంటే పెట్టావు కదా, అయిపోయింది కదా, లేకపోతే ఎందుకు పంపించేయచ్చని మనం బాగా ఏం చేస్తాం, సలహాలు ఇస్తాం. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ప్రభా ధనవంతుడు వాడు విందు చేసుకుంటాడు, ఏదో అయిపోయిన దానికి తల్లిగారు వచ్చి అడిగారని ఆ పరిచారకులు కూడా ఆయన ఏం చెప్తా చేస్తాయని చెప్పి గుడ్డిగా చేసినందుకు దేవుడు అక్కడ గొప్ప కార్యం చేయించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అంటాను ఇక్కడ అక్కడ నచ్చిన మాట ఏంటంటే, ప్రభు ఎవరిని చూడడు. ఆయన శరణు వచ్చిన వారిని ఎవరిని ఆయన త్రోసి వేయడు. అందుకని ఆయన మహా కనికర పూర్ణుడట. ఆమేన్. సో ధనవంతులకు మాత్రమే చేస్తాడా? పేదలకు మాత్రమే చేస్తాడా? అడిగిన వారందరికీ చేస్తాడు దేవుడు. ఆయనలో ఏ తారతమ్యము లేదు. ఉన్నవాడు వచ్చినా మిరాకిల్ జరుగుతుంది, లేని వాడు వచ్చినా మిరాకిల్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నీకు ఎందుకులే అని కూడా అన్నాడు ఆయన. అడిగేవాడు కోరుకుంటాడు అంతే. గట్టిగా సోదరం చెప్తారా? నీకు ఒకటి ఉంది కదా, నాకు ఇంకొకటి ఉంది, ఇంతతో సార్ నువ్వు అడిగితే ఇంకా ఇస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సో ఆ వివాహంలో జరిగిన సన్నివేశం చూడండి. పాపం ఆ దేవుడు ఉన్న వాళ్ళకు కూడా చేశాడు అని అంటే ఏంటి, ఏం నేర్పిస్తున్నాడు ప్రభు? ఆయన ఒక్కరిని త్రోసి వేయని దేవుడు. తారతమ్యాలు చూపించాడు, భేదాభిప్రాయాలు చూపించాడు. ఆయన అడిగిన వారికి అందరికి ఒకటే చూపిస్తాడు, అద్భుతం చూపిస్తాడు అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ జీవితంలో అద్భుతాలు చేయనుగాక. మొదటి సూచక్రియ అంట. అదేంటిదంట? ఎవరి దగ్గర చేశాడు? కానాను విందులో చేశాడు. సో నేను అంటాను, మీకు ఏదైపోయినా ఇప్పుడు మనం అడగొచ్చా లేదా? మన వివాహానికి దేవుడిని అడగొచ్చా వద్దా?
ఎందుకు నీకు అంత అని అన్నాడు. అడగండి, తర్వాత సంగతి వచ్చింది లేదు, తర్వాత సంగతి కానీ ఫస్ట్ మీరు అడగండి, పొందుకుందరు కాక. ఆయన ఏమన్నాడు? మీరు అడగండి నేను ఇస్తా అన్నాడు కదా. హల్లెలూయా. మనం ఏంటంటే అది ఒక్కడ పక్కన పెట్టి అన్నీ ఆలోచన చేస్తాం. ఎలా వస్తుంది, ఎలా ఇస్తాడు, నాకే తీస్తాడు, నాకే ఎందుకు చేస్తాడు, నాకు ఎలా వస్తుంది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు జరుగుతుందా అనేది పక్కన పెట్టి ఆయన అడగమన్నాడు కాబట్టి మనం అడుగుదుము గాక. హల్లెలూయా. సో కానా విందులో దేవుడు చేసిన మొదటి సూచక క్రియ. ఆయన తారతమ్యాలు చూపించే దేవుడు కాదు. సో ఆయన చెప్పింది చేస్తే మనకేం జరుగుతుందంట? అద్భుతం జరుగుతుంది. ఆయన చెప్పింది చేస్తే మనకేం జరుగుతుందట? అద్భుతం జరుగుతుంది. సో దేవుడు చెప్పిన మాట నువ్వు చేయడానికి ముందుకు వెళ్తే నీ జీవితంలో ఆయన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సమయం అధికంగా అయిపోయింది కాబట్టి ఒక్క మాట మళ్ళీ రిపీట్ చేసి ముగించేస్తాను. మొదటి నిర్గమకాండంలో మనం ఏం చూసామండి? శత్రువులు తరుముతుంటే దేవుడు ఏం చేశాడు? వాళ్ళ మధ్య ఎవరు చేయని కార్యాన్ని దేవుడు చేశాడు. హల్లెలూయా. ఊహించని కార్యం దేవుడు చేశాడు. అసాధారణమైన కార్యాన్ని దేవుడు చేశాడు. ఇక్కడ అన్నీ ఉన్న చోట కూడా దేవుడు వచ్చి అడిగితే అక్కడ కూడా దేవుడు ఏం చేశాడు? కార్యం జరిగించాడు. కనుక దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. నీవు అద్భుతాలని ఆశించుదువుగాక. అంటే కొరతను చూస్తాడు దేవుడు. కొరత చూస్తాడా చూడడా? చాలా మందికి ఇది ఒకటి ఉంటుందండి. పెళ్లికి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడా? అప్పుకి ప్రార్థన చేస్తే దేవుడు వింటారా? ఇంటికి కట్టుకోవాలనుకుంటున్న ప్రార్థన చేస్తే తప్ప ఇంటి కోసం ప్రార్థన చేస్తావా? నువ్వు ఆత్మీయుడువా? నువ్వెవరివే? కొంతమంది ఈ ఓవర్ ఎక్కిన వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు ఒక ఆయన, నాకు చాలా మంది ఉన్నారు, నా కోసం వచ్చిన ఒక ఆయన ఇల్లు కోసం ప్రార్థన చేస్తావు. ఎందుకు ఇహలోక సంబంధమైన ఇల్లు కోసం ప్రార్థన చేస్తున్నావు? నువ్వు శరీరం నువ్వేం ఏం కాదట, నువ్వు సరైన ఆత్మీయుడివి. మరి ఆ విందులో, కానాను విందులో ద్రాక్షరసం మారింది ఏ శరీరమా మరి ఆత్మ? అవునా? అదే కరెక్ట్ అయితే కానాను విందులో దేవుడు ఏం చేయకూడదు? మరి ఈలో ఒక ద్రాక్షరసం ఎందుకు మీకు అని అన్నాడా లేదా? అని అన్నాడా? ఎప్పుడు దేవుడు తక్కువ చేయకండి. దేవుడు ఎక్కడైనా కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఈరోజు చాలా మంది అలా అనుకుని అడగకుండా వదిలేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు ఈ రోజు దేవుడి దగ్గర గొప్ప కార్యాలు ఆశించారో తెలుసా? వారు విన్న వాక్యాలు అలాంటివి, వారు విన్న మెసేజ్లు అలాంటివి. కాబట్టి మనకి ఎందుకండి? ఓకే, నీకుంటే ఇంకొకటి ఇచ్చును గాక. హల్లెలూయా. వాటిపైన మనసొద్దు, అవి మన కాళ్ళ కింద అని చెప్పండి. ఆమేన్. భూమి సమస్తము ఎవరి పాదాల కింద ఉన్నాయంట? క్రీస్తు పాదాల కింద ఉన్నాయి. క్రీస్తు పాదాలము అవయవాలు మనమే, మన కింద ఉంచుతాడు దేవుడు. ఆమేన్. దాన్ని నెత్తి మీద పెట్టుకొని ఊరేగించమనట్లే, మన కాళ్ళ కింద నువ్వు ప్రపంచానికి చెప్పుదువు గాక. ఏమని చెప్పాలండి? డబ్బు, ఇల్లు, కారు ఇవన్నీ మా కాళ్ళ కిందే. అదేంటి కారణం అలా చేస్తున్నా? అలాగే చేస్తాం. మాకు అదేం గొప్ప కాదు, మా ప్రభువే గొప్ప. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక ఈరోజు నువ్వు ఆశించేది చాలా మంది జ్వరం, బ్రదర్ జ్వరం కింద ప్రార్థన చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, జ్వరం వస్తే ప్రార్థన చేసుకోవడం తప్పేమో. హల్లెలూయా. లేదండి, టాబ్లెట్ తెచ్చుకుని వేసేసుకుంటే అయిపోతుంది, దాన్ని కూడా ప్రార్థన చేయాలా? ఏం చేయాలి? విశ్వాసం. ఆయన ఎదుగుతున్నాడు, ఏదో విశ్వాసంతో జ్వరం పోగొట్టుకోవాలనుకుంటున్నాడు. ఆయన విశ్వాసం అండి. నువ్వు టాబ్లెట్ తెచ్చుకుంటే నువ్వు వేసుకో, కానీ చేసేటోళ్ళు ఏం చేయాలి? అలా అని చెప్పి ఓవర్ చూడండి. నేను ఆ మాట అంటాను, ఫెయిత్ ఎంకరేజ్ చేసుకునేటప్పుడు ఎంకరేజ్ చేసుకునివ్వండి. ఆమేన్. ఆయన ప్రార్థనలో ఉన్నాడు, వాక్యంలో ఎదుగుతున్నాడు అంటే అతని విశ్వాసం పెరుగుతుంది. ఇంకా పెంచుదుముగాక. హల్లెలూయా. ప్రార్థన లేకుండా ఎప్పుడోకప్పుడు ఇష్టానుసారంగా చేస్తాడు, ఆ విశ్వాసం ఏం చేయదు? చెల్లదు. ప్రార్థన లేని విశ్వాసం చెల్లదు. విశ్వాసం లేని ప్రార్థన. ఈ రెండు కట్టుకునే ఉండాలి. ఇప్పుడు కట్టు ఏంటిదట? విశ్వాసానికి బేస్ ఏంటంటే ప్రార్థన, ప్రార్థనకి బేస్ ఏంటంటే విశ్వాసం. ఈ రెండు వేరు చేయకూడదు ఎప్పుడు. ఈ రెండు ఒకదానికి ఒకటి ఏమై ఉన్నాయి?
మిళితమై ఉన్నాయి. నువ్వు ప్రార్థించినప్పుడు విశ్వసించాలి, నువ్వు విశ్వసిస్తున్నప్పుడు ప్రార్థించాలి. దేవుడు అంటే గొప్పలే కానీ ప్రార్థన చేయాలి. దేవుడు అంటే అద్భుతాలు చేస్తాడని ఆ విశ్వాసం ఉంది కానీ నువ్వేం చేయవు. ఎస్, విశ్వాసం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉన్నప్పుడు క్రియలు ఉండాలి. ఆమేన్. అర్థమవుతుందండి నా మాట. ఈ రోజు నుంచి నేను అంటాను, దేవుడు చిన్న చిన్న కార్యాలు కూడా చేస్తాడండి. హల్లెలూయా. నీకు పొందుకోవాలనే ఆశ నీలో ఉండును గాక. నీ విశ్వాస పరిమాణం చొప్పున ఆయన కార్యాలు జరిగిస్తాడు. కనుక మనము విశ్వాసంలో ఎదుగుదుము గాక. హల్లెలూయా. దేవుడు కొంతమంది ప్రార్థన ఆలకిస్తాడు అనేది అవాస్తవము. దేవుడు అందరి ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు ఆల్రెడీ ఉంది కదా, పాపం వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇస్తాడంటే అడిగితే ఎవరికైనా ఇస్తాడు ఆయన. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే ఉన్నవాడు ఇంకా ఏమవుతున్నాడు, తిరుగుతున్నాడు, లేనివాడు. కానీ ఈరోజు మీరు అలా ఉండకూడదు. మన స్థాయి మార్చబడును గాక. ఆమేన్. ఎంతమంది మీ స్థాయిని మార్చాలనుకుంటున్నారు, అద్భుతాన్ని చూడాలనుకుంటున్నారు? ప్రతి చిన్నదాన్ని కూడా మీరు ప్రేమలో పెట్టండి. అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏంటంటే చిన్నదాన్ని నువ్వు ప్రార్థన చేసుకున్నావు, దొరికింది, మంచిదే, కానీ అది అందరితో ఏం చేద్దాం, షేర్ చేయొద్దు. ఒక ఆవిడట మరి ఎలకలు తిరుగుతున్నాయని చెప్పి ప్రార్థన చేసింది. ఓకే, ప్రాబ్లం ఆవిడ, ఏం ప్రాబ్లం ఆవిడది, ఏదో చేసుకుంటే జరిగింది కాదు, అది అందరికీ చెప్పాలా? ఇప్పుడు అన్ని విషయాలు అందరితో పంచుకోవడం మంచిది. సమృద్ధి అయిన విషయాలు ఉన్నాయి, ఈ విషయాలు పంచుకుందువు గాక. ఆశ్చర్యమైన కార్యాలు ఉన్నాయి, దేవుడి కార్యాలు ఉన్నాయి, గొప్ప కార్యాలు ఉన్నాయి, మంచి కార్యాలు ఉన్నాయి. హల్లెలూయా. మీ దర్శనం ఎవరికి చెప్పొద్దు. హల్లెలూయా. మీ దర్శనం మీలోనే నెరవేర్చుకుందురు గాక. కొన్నిసార్లు మనకు వచ్చే అనుభూతులు అన్ని చెప్పదగినవి కాదు. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, కొన్ని విషయాలు మీకు చెప్పదగినవి కాదు కాబట్టి అవి నేను ఏం చేయట్లేదు, చెప్పలేదు. హల్లెలూయా. మీరు ఆ స్థాయికి ఎదుగుదురు గాక. ఈ రోజు ఒక తీర్మానం తీసుకోండి. ఏంటంటే, నేను దేవుడి దగ్గర నుంచి గొప్ప కార్యాలు ఆశిస్తాను. ఒకసారి ఆ మాట నిర్గమకాండం 14వ అధ్యాయం దగ్గర చదివేసి ముగించేద్దాం. 14:30 చదివేసండి. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఆ కార్యం చేసినందుకు దేవుడి మీద, తర్వాత ఎవరి మీద నమ్మకం ఉంచారట? నువ్వు దేవుడి పక్షాన్ని నిలబడితే దేవుడి మీద, నీ మీద కూడా నమ్మకం కలుగుతుంది. ఆమేన్. నువ్వు నిలబడదువు గాక. ఈ రోజు నువ్వు నేర్చుకున్న ఈ ఒక వాక్యము నీ జీవితంలో కార్యరూపం దాల్చును గాక. ఎవరి మాట వినకండి, అంటే ఎవరి మాట కాదు, వాక్యం ఏం చెప్తున్న మాట ఆ మాట వినాలి. చాలా మంది ఈ రోజులో అద్భుతాలకి, సూచక్రియలకి, మహత్కార్యాలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేవుడు ఈ టైంలో కూడా జరిగిస్తాడు, కానీ ఓవర్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్నది కూడా దేవుడు చేశాడు. జ్వరం పోగొట్టాడే లేదా దేవుడు? పేతురు అత్తగారి జ్వరం పోగొట్టాడు, అది రాయాల్సిన అవసరం ఏమైనా ఉందా? కానీ రాయించాడు. ఎందుకు? దేవుడు చిన్నది కూడా దేవుడు అడిగితే ఇస్తాడు అని అర్థం చేసుకోవాల్సిన విషయం అది. హల్లెలూయా. ఇక నుంచి మనం హాస్పిటల్స్ కి దూరంగా ఉండదము గాక. కొన్ని హాస్పిటల్ సంబంధించిన వస్తువులు కూడా మనకి ఏస్తున్నాము దూరం అయిపోయాను గాక. మన ప్రేయర్ ఆయిలే ఒక పెద్ద ఔషధంగా మారును గాక. నమ్మకం ఉన్న వాళ్ళు కనిపిస్తారు, స్ప్రే చేయండి. అందుకే ఆ విధంగా మనం ముందుకు వెళ్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చూడండి, యెహోవా యందును ఆయన సేవకుడైన ఈ మోషే యందును నమ్మకం ఉంచాడు. నువ్వు గట్టిగా దేవునితో ఉంటే నీ పైన కూడా దేవుడు, ప్రజలకు ఏం కలుగుతుంది? నమ్మకము. ఈరోజు నువ్వు ఎలా ఉండాలంటే 10 మందికి నమ్మకంగా ఉండాలి. నువ్వు భక్తి చేస్తుంది, పలానా ఆవిడ భక్తి చేస్తుంది, ఆవిడ ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? కార్యాలు
జరిగిస్తున్నామని నమ్మకము మన సంఘం ద్వారా మన ద్వారా జరుగును గాక. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకుందాం.